లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ప్రిదోన్ బిడ్లారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇదిగో నీతిమంతుని కలిగింది కొంచెమైనా సరే అది అతనికి నెమ్మది కలిగజేస్తుందంట కదా. చాలామంది జీవితాల్లో నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగినట కూడా మేలు కదా. ఈరోజు నీ జీవితంలో కొంచెం ఉందని కంగారు పడకు, కొంచెం ఉందని వేదన పడకు. నీవు కొంచెంలో నమ్మకం ఉంటే ఎక్కువలో కూడా నమ్మకం ఉంటావు. నీకున్నటువంటి ఇంట్లో ఏదైతే ఉందో అందును బట్టి నువ్వు సంతోషపడు. చాలామంది ఇదిగో ఉన్న వాటి కంటే పెద్దగా ఆశపడి వాటిని సంపాదించుకోలేక కంగారు పడిపోతున్నారు. అందుకే ఈ ఇండ్లు గొప్ప ధననిధిగా ఉంది. నీ ఇండ్లు ఆలోచన చేయండి. అందుకే నీతిమంతుని ఇండ్లు గొప్ప ధననిధి. ఆ ధననిధిలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, ఆశీర్వాదం ఆ ఇంట్లో ఉన్నాయి కదండి. ఆలోచన చేస్తే జక్కయ్య ఇండ్లు ఒకప్పుడు శాపము చేత నిండుకొని ఉన్నది. ఒకప్పుడు అనేకమైన దోపుడు సొమ్మును సంపాదించుకునేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటిలో చేర్చుకున్నాడో ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అదే రీతిగా సారేపాత అనేటువంటి విధవరాలు యొక్క కుటుంబాన్ని గృహంలో ఇదిగో ప్రవక్తను చేర్చుకున్నప్పుడు ఆ ఇంట్లో పిండి తక్కువ కాలేదు, నూనె కూడా తక్కువ కాలేదు. బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుని నీ ఇంట్లోకి నువ్వు చేర్చగలిగితే అప్పుడు నీ ఇల్లు దీవించబడతాయి, గొప్ప ధననిధిగా ఉంటుంది కదండి. ఆనాడు ఆ విధవరాలు తనకున్నటువంటి చిన్న అప్పము చేసి పెట్టినది. ఆమె దగ్గర అది తప్ప మరి ఏమీ లేదు, కానీ ఆ ఇంట్లో గొప్ప ధననిధిగా తక్కువ కాకుండా వెళ్ళిపోయింది కదా. బిడ్డలారా, మరొక తల్లిని కూడా చూడగలిగితే ఆమె కుండలో నూనె పోస్తుండగా అన్ని కుండలు కూడా నూనె చేత నింపబడ్డాయి. ఆ నూనెను అమ్మి తన జీవితం ముందుకు సాగించుకున్నది. ఈరోజు నీవు కూడా నీకున్న దాంట్లో కొంచెంలో కూడా నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, కొంచెంలో కూడా నువ్వు భయభక్తులు కలిగిన వాడిగా ఉండగలిగితే నీకున్న దాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అబ్రహాం గారు అంటున్నారు, ఇదిగో ఒక్క నూలు పోగు కూడా నీది నాకు వద్దు అని అంటున్నాడు. నీ వలనే నేను గొప్పవాడయ్యానని మరలా నువ్వు ఏదో ఒక రోజు అంటావేమో, కానీ నీది నాకు వద్దు అని అబ్రహాం గారి మాట కనబడతా ఉంది. ఈరోజు పరుల సొమ్ము కోసం నువ్వు ఆశపడుతున్నావేమో, నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తి కలిగి ఉంటే దేవుడు నీ యొక్క ధననిధిని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. కనుక ఈరోజు నీ ఇంట్లో దేవుడు సమృద్ధిని, ఆశీర్వాదమును దేవుడు దయచేయునుగాక. ఆమేన్.